కోటి కాదు, 2 కోట్లు కాదు, ఏకంగా 100 కోట్లు. కేవలం ఒక్క వ్యక్తికి, ఒక్క అసాధారణ విజయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ప్రభుత్వం 100 కోట్లు ఎవరికి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, ఆ పూర్తి కథ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. గతంలో సైబరాబాద్ను నిర్మించి ఐటీ విప్లవానికి బాటలు వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించారు. అదే క్వాంటం టెక్నాలజీ. మంగళవారం దాదాపు 50,000 మంది టెక్నాలజీ విద్యార్థులతో నిర్వహించిన క్వాంటం టాక్ కార్యక్రమంలో ఆయన సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా క్వాంటం టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధిస్తే ప్రభుత్వం తరఫున 100 కోట్ల భారీ నజరానా అందిస్తామని ప్రకటించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. చంద్రబాబు విజన్ కేవలం బహుమతితోనే పరిమితం కాలేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచంలోని టాప్ 5 క్వాంటం హబ్బులలో ఒకటిగా నిలబెట్టడమే ఆయన లక్ష్యం. ఇందుకోసం అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ సాఫ్ట్వేర్ కు ఎలా గుర్తింపో భారతదేశంలో అమరావతి క్వాంటం టెక్నాలజీకి అలా మారాలన్నది ఆయన స్పష్టమైన ఆలోచన. వచ్చే 2 ఏళ్లలోనే అమరావతి నుంచే క్వాంటం కంప్యూటర్ల తయారీ ప్రారంభమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఈ రంగంలో 14 లక్షల మంది నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ ను రూపొందించారు. ఇప్పటికే ఐబిఎం వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాగే విశాఖను ఏఐ హబ్ గా, తిరుపతిని ప్రైవేట్ శాటిలైట్ లాంచింగ్లకు కేంద్రంగా స్పేస్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. టెక్నాలజీని ముందే గుర్తించి ముందడుగు వేసే ఫస్ట్ మూవర్ గా చంద్రబాబు మరోసారి తన విజన్ ను నిరూపించారు. విద్యార్థులకు 100 కోట్ల ఆఫర్ ప్రకటించడం ద్వారా దేశవ్యాప్తంగా కొత్త ఆశలు, కొత్త పోటీకి తెరలేపారు.